హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసరికి లాస్ట్ వీడియోలో నక్షత్ర దీపము అండ్ 365 ఒత్తులు వెలిగించుకున్నానని చెప్పాను కదండి. కార్తీక పౌర్ణమికి కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు ఏ రోజుల్లో వెలిగించుకోవాలనేది కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి నేను పెట్టుకున్న పిండి ప్రమిదలు, ఉసిరి దీపాలన్నీ ఏం చేయాలి, తర్వాత పూజ తర్వాత వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనే దాని మీద నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అయితే ఇక్కడ పిండి ప్రమిదలు వెలిగించుకున్నాను కదా అండి, 22 పిండి ప్రమిదలు, బియ్య పిండి ప్రమిదలు, ఒక 5 వచ్చేసరికి ఉసిరి దీపాలు అయితే వెలిగించాను నేను. ఆ పిండి ప్రమిదలు మనం పూజ చేసుకున్న తర్వాత కొంతమంది అయితే యూజువల్లీ చెట్ల మొదట్లో వేసేస్తారండి. లేదు పల్లెటూరులో అలా ఉన్నవాళ్ళు ఆవుకైతే తినిపిస్తూ ఉంటారు. అందరికీ ఆవు అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి చెట్టు మొదట్లో అయినా వేసేసుకోవచ్చండి. సో ముందుగా ప్రమిదలో ఉన్న ఒత్తులన్నీ తీసేసేయాలి. తీసేసిన తర్వాత నేను ఇలా సపరేట్ చేసేసుకుంటాను. మట్టి ప్రమిద నుంచి పిండి ప్రమిదని సపరేట్ చేసేసుకుంటున్నానండి. సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే, ఆవుకు పెట్టేటప్పుడు మాత్రం ఆ బ్లాక్ కలర్గా ఉంటుంది కదండి, అది తీసేసి పెట్టాలి ఆవుకి. లేదు నేనైతే ప్రజెంటు చెట్టు మొదట్లోనే వేస్తానండి. ఎలా వేస్తానంటే డైరెక్ట్గా ప్రమిద వేసేయకుండా వాటిని ఫస్ట్ చిదిమేసి వేస్తాను. సో వీడియోలో చూపించినట్టుగా ఇలా చేస్తానండి. ఇలా చిదిమేసి డైరెక్ట్గా అయినా వేసేయచ్చండి. డైరెక్ట్గా వేయటం ఇష్టం లేని వాళ్ళు వాటర్లో డైల్యూట్ చేసి అయినా వేసేయచ్చు. నేనైతే ఇక్కడ 2 ప్రమిదల వార తీసుకొని బియ్యపిండి దాన్ని చీమలకైతే పెట్టానండి ఆహారంగా. బయట పెట్టాను, అది చీమలు వచ్చి తినేస్తాయి. అలా అయినా పెట్టచ్చండి మనము, బట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇలా వాటర్లో డైల్యూట్ చేసేసి చెట్లకైతే పోసేస్తాను. తర్వాత పువ్వులు అయితే ఉంటాయి కదా అండి, వాడిపోకుండా ఉన్న పూలని మనం డెకరేషన్గా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉర్లీస్ అలా ఉంటే డెకరేషన్గా యూస్ చేసుకోవచ్చు. వాడిపోతే అవి కూడా మనం చెట్టు మొదట్లో వేసేయటమో, లేదా గార్బేజ్ ట్రక్ వస్తూ ఉంటుంది కదా, వాటిలో వేసేయటమో, పేపర్లో చుట్టి అలా చేస్తాను నేనైతే. ఎవరి పాసిబిలిటీస్ బట్టి వాళ్ళు అలా చేసుకోవచ్చండి. పువ్వులు బాగుంటే మాత్రం ఉర్లీలాగా డెకరేట్ చేసుకోవచ్చు. మనము డే టైం పూలు ఈవినింగ్ ఉంచైనా దీపారాధన చేయొచ్చు, కానీ నైట్ ఉన్న పూలు నెక్స్ట్ డే మార్నింగ్ అలా దీపారాధన చేయకూడదండి, తీసివేయాలన్నమాట. ఒక నైట్ దాటితే అవి పూలు నిర్మాల్యం అయిపోతాయన్నమాట. సో తీసేసేయాలి. నేనైతే నా పూలు వడబడిపోయినాయండి, సో నేను గార్బేజ్ ట్రక్లో అయితే వేసేసాను. నెక్స్ట్ ఉసిరి దీపాల కోసం ఉపయోగించిన ఉసిరికాయలను అయితే నీట్గా వాష్ అయితే చేసుకోవాలండి. ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ పోయేదాకా వాష్ అయితే చేయాలి. వాష్ చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదా ఒక జాడీలో అయినా కూడా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇలా కారం అయితే యూజ్ చేయకూడదండి, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేయాలన్నమాట. లేదా ఎండుమిరపకాయలైనా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. కారం అయితే యూజ్ చేస్తే అంత టేస్ట్ అయితే ఉండదు. తర్వాత కొంచెం మెంతులు అయితే యాడ్ చేసేసుకోండి. మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత రాక్ సాల్ట్ ఉంటుంది కదా అండి, దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 10 days తర్వాత అవి బాగా మగ్గిపోతాయండి, బాగా ఊరిపోతాయి అన్నమాట. అప్పుడు మనం తినడానికి కూడా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్లో నేను చెప్పినట్టుగా చేయండి. మనము ప్రసాదం కూడా తిన్నట్టుగా ఉంటుంది అండ్ ప్రసాదాన్ని కూడా వేస్ట్ చేసినట్టుగా ఉండదు. బియ్యపిండి దీపాలు అయితే వాటర్లో డైల్యూట్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మొక్కలకైతే పోసేస్తాను. ఈ తీసేసిన ఒత్తులన్నిటిని పైన కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకొని కర్పూరం పౌడర్ వేసుకొని ఇంట్లో వెలిగించుకోవచ్చండి. వెలిగించుకొని ప్రతి గదిలో చూపించవచ్చు అనమాట. అలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.